హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మష్రూమ్ కర్రీ చేస్తారనుకుంటున్నాను. మా అత్త అయితే మష్రూమ్స్ తీసుకొని వచ్చిందండి. సరే ఫస్ట్ అయితే వీటిని అయితే క్లీనింగ్ చేసుకుందారనేసి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అండి. 3 మష్రూమ్స్ తెచ్చింది మా అత్తయ్య. నేనైతే 2 మష్రూమ్స్తో కర్రీ చేస్తారనుకుంటున్నాను. ఒకటి ఇంకా అలాగే ఎత్తి పెట్టేశానండి. ఇది నేను సెకండ్ టైం అండి మష్రూమ్ చేయటము. ఫస్ట్ టైం ఒకసారి చేశాను. పెద్దగా నాకైతే ఇష్టం లేదండి మష్రూము. చూడండి గలీజ్ అంతా వచ్చింది. అలా ఒక 3-4 సార్లు కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పెడితే ఇంకా ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ మష్రూమ్లో ఉండే మట్టి అంతా కూడా. అందుకోసమనే ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో అలా పెట్టేస్తే సరిపోతుందండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఈ మష్రూమ్ పైన ఉండే ఈ చెక్క అంతా తీసేయొచ్చండి. నీట్గా వచ్చేస్తుంది. ఈ పైన ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే ఇలా క్లీన్గా తీసేసుకోవచ్చు. నీట్గా వచ్చేస్తుంది పీలింగ్ అంతా కూడా. ఫుల్ నీట్గా వైట్గా వచ్చేస్తుంది. నాకు టైం లేదు తీసే అంత టైము. ఒకటైతే తీసాను. తర్వాత ఇంకా ఇదంతా చేస్తూ ఉంటే చాలా బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది. అయితే నేను నీట్గా క్లీన్ చేసుకున్నా కదా ఆల్రెడీ, అందుకనేసి కట్ చేసేస్తున్నాను. ఫుల్ కట్ చేసేసి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకుని ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకుంటే ఇవి కుక్ అయ్యే లోపల చిన్నగా అయిపోతాయండి. అందుకని మష్రూమ్స్ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అవి కుక్ అయ్యే ఫ్రై చేసే టైంలో అవి స్మాల్గా అయిపోతాయి, అవి చిన్నగా అయిపోతాయి. ఈ సైజు ఉండవు కుక్ అయ్యే లోపల. చూడండి ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుండేసాను. చూడండి డస్ట్ అంతా ఎలా వచ్చిందో నీట్గా. తర్వాత ఇంక బాండెల్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి మసాలా అయితే ఫ్రై చేసుకున్నారండి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని పొడవుగా కట్ చేసుకొని, మీడియం సైజ్ సరిపోతాయండి. ఇవి ఫ్రై చేసుకొని వీటితో పాటు కొద్దిసేపు టమాటోస్ ఇవి ఫ్రై అవనియండి. తర్వాత టమాటోస్ వేసి ఫ్రై చేసుకుందారి. అలాగే ఒక తెల్లగడ్డ అండి, ఫుల్ తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచు అల్లం అండి, 1 ఇంచు అల్లం కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెము. దాంతోపాటు ఒక 5-6 జీడిపప్పు ఉంటే వేసుకోండి. క్యాష్నట్స్ కానీ లేకపోతే కొబ్బరైనా వేసుకోండి సరిపోతుంది. ఎండి కొబ్బరి తురిమేసి వేసుకుంటే సరిపోతుందండి గ్రేవీ కోసము. ఒక చెక్క, ఒక 3 మొగ్గలు, ఒక 4 మిరియాలు, యాలక్కాయ ఒకటి వేసుకున్నానండి మసాలా. అంతే. ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఫుల్ టమాటోస్ అంతా బాగా కుక్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అదే బాండెల్లో కొద్దిగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ మష్రూమ్స్ ఉంటాయి కదా, ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకుందారండి. ఇలా మష్రూమ్స్ వేసుకొని దీనికి కొద్దిగా పసుపు వేసుకుందారండి, ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వెయిట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకున్నట్టుకి మాత్రమే ఈ ఉప్పు ఈ పసుపు వేయటం వలన నీట్గా ఫ్రై అయిపోతుంది. ఎటువంటి స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి. చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్లో నుంచి కొంచెంసేపు ఫ్రై చేస్తే వాటర్ అనేది బయటకు వస్తాయండి. ఆ వాటర్ ఇనికిపోయేదాకా ఆయిల్ బయటకు వచ్చి చూడండి ఇలా వాటరు వచ్చాయి బయటికి. వాటర్ బయటకు వచ్చి ఫుల్ ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫుల్ నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే లోపల మనమైతే మసాలా అయితే పట్టేసుకుందారండి. మసాలా అయితే చల్లారింది.
ఈ మసాలాని మిక్సీకి పట్టేసుకోవాలి. అలాగే దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఇచ్చేసుకోవాలి. ఇంకా మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను. అందులోపల ఇవి చూడండి వాటర్ అంతా కూడా ఇనికిపోయాయి. ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉంది. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొంచెం 5 మినిట్స్ వదిలేస్తే బాగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుందండి. చూడండి నేను కట్ చేసేటప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయో, ఫ్రై చేసే లోపల చిన్న చిన్నగా అయిపోయాయి చూడండి. ఇదండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది వాటర్ అయిపోయి. ఇవైతే ఇంక పక్కకు తీసి పెట్టుకుంటే సరే. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది, ఇంకంతే ఫినిష్ అయిపోయింది. చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇవన్నీ పక్కకు తీసేసుకుంటాను. ఇవన్నీ పక్కకు తీసుకొని సేమ్ బాండిల్లోనే మళ్ళీ కొద్దిగా నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొనేసి ఇప్పుడైతే మనం మసాలానంతా ఫ్రై చేసుకుందారి. ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందోనే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలాగే పచ్చిమిరపకాయలు మధ్యలో అలా ఘాట్లు పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై చేసుకొనేసి ఈ విధంగా ఫ్రై అవ్వనియండి. అయితే ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవటం వలన మంచిగా చాలా బాగుంటుంది. దీంట్లో వేరే నేను కొత్తగా వచ్చేసి మష్రూమ్లో మునక్కాయలు వేసి చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా. నేనే మష్రూమ్ అట్లాంటిది మష్రూమ్ కర్రీ తిన్నానండి. చాలా బాగా నచ్చింది. చూడండి ఈ విధంగా అంతా బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూను ఇంట్లో పట్టించిన కారం, ఒక 1/2 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసానండి. ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా కూడా వేసానండి 1/2 స్పూన్ దాంతోపాటు. ఇలా మసాలా స్లిమ్లో చేసుకోండి, ఫాస్ట్లో పెట్టుకొని చేసుకోవద్దు, మాడిపోతే బాగుండదు మసాలా. ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవటమే. చూడండి ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టి అయితే మిక్స్ చేసుకోకూడదండి. దానికి తగినంత అయితే ఉప్పు వేసాను. ఉప్పు వేసి కాసేపు కలిపేసి మూత పెట్టేసి అవి స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఆ మసాలాను అయితే బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందారు. ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు వాటర్ వేస్తే మసాలా కుక్ అవ్వదండి. అందుకోసం మధ్యలో ఇలా మూత తెరిచి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఫాస్ట్లో పెడితే ఏమవుతుందంటే బాండలకి బాగా అతుక్కపోద్దండి. అప్పుడు మాడిపోతే కర్రీ అయితే బాగుండదు. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి స్లిమ్లో పెట్టుకొని. ఒక 15 మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది, బాగా కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టాను. ఇలా 2-3 సార్లు అలా చేసేసాక ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉంది. అడుగంటే అంటుకుంటుంది అనేసి ఇలా చేశానండి. చూడండి కలర్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కర్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం కారం అలా ఫ్రై చేసుకుంటే ఇలాంటి కర్రీస్కి అయితే బాగా కలర్ వస్తుందండి. అంతే, ఇంకేమీ లేదు. ఫుడ్ కలర్స్ అంతా తినకూడదండి. ఆల్మోస్ట్ ఫుడ్ కలర్స్ తినటం వల్ల ఇప్పుడైతే చాలా అనారోగ్యం పాలవుతున్నారు. అందుకోసం ఇలా అయితే ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. ఏ కర్రీ అయినా కూడా మామూలుగా ఇలాంటి చేసే కర్రీలు అయితే ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా బాగా వస్తాయి. ఇలా చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. మసాలా అంతా కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ బయటకు వస్తుంది.
మా ఇంటి దగ్గర ఎందుకు టపాసులు కాలుస్తున్నారో తెలీదు. చూడండి మునక్కాయలు అయితే ఇప్పుడైతే ఈ మసాలాలో ఫ్రై చేసుకుందారనుకుంటున్నాను. ఎందుకంటే మష్రూమ్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మష్రూమ్ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ మునక్కాయలు అయితే కుక్ అవ్వాలి. అందుకోసం ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేసుకొని మసాలాను కుక్ అవుతుంది, దాంతోపాటు మునక్కాయలు కుక్ అవుతాయి అనేసి ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేసి పెట్టేస్తారనుకుంటున్నాను. చూడండి బాగా మసాలా పట్టేదాకా ఈ మునక్కాయలని బాగా కలుపుకున్నాను. ఇలా కాసేపు అలాగే వదిలేస్తారనుకున్నాను. చూడండి ఆయిల్ అంతా కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉంది. తర్వాత మిక్సీ కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసుకుందారండి. ఇప్పుడైతే మిక్సీ కడిగిన నీళ్ళు ప్లస్ మనకు కావాల్సినంత నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం తిక్కగా కావాలి, పలచంగా అయితే వద్దు ఈ కర్రీ. ఇలా ఈ మునక్కాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అయితే వేస్తున్నానండి. ఈ మష్రూమ్స్ వేసేసి మనం మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇది స్లోలో బాగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ బయటకు వచ్చిందనుకో మునక్కాయలు ఉడికినట్టు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి స్లోగా బాగా కుక్ అవుతూ ఉంది. ఇలా మూత పెట్టేస్తాను కాసేపు, ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. స్లోలో ఆయిల్ అంతా కూడా నీట్గా బయటకు వచ్చేస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన ఈ క్యాషూ నట్స్ వేసాం కదా, బాగా అడుగంటకు పోతుందండి. హైలో మాత్రం పెట్టద్దు. ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తారు ఈ కర్రీకి అంటే ఇదొకటండి, ఫుల్ బిజీగా ఉన్నది. ఇప్పుడు చూస్తే వాయిస్ ఓవర్ ఇస్తారంటే ఉన్నట్టుండి టపాసులు అయితే కాలుస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఊరికి అలా చేస్తూ ఉన్నారు. చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియోలో అలా అనిపిస్తుంది కానీ ఫుల్ కలర్ఫుల్గా భలే ఉన్నదండి. చాలా బాగుంది, మంచి స్మెల్, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలాంటి మసాలాకి చన్నా మసాలా వేసుకొని చేసుకోవచ్చండి. ఆలుతో పసుపు వేసుకొని ఈ కర్రీ ఇలా చేసుకోవచ్చు. చాలా విధాలుగా చేసుకోవచ్చండి. ఈ మసాలా అయితే చాలా వాటికి ఇట్లాంటి థిక్ గ్రేవీకి అయితే ఇట్లాంటి మసాలా వాడితే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నా కాడ కస్తూరి మేతి కనపడలేదు ఎక్కడ పెట్టాను, అందుకనేసి నేను కొత్తిమీర వేస్తున్నాను. మీ కాడ కస్తూరి మేతి ఉంటే కొంచెం పౌడర్ చేసి చల్లండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓ మంచి కర్రీ అయితే ఇదండి, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇలాంటి కర్రీస్ మీకు సింపుల్గా ఈజీ వేలో కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.